ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడితే పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేస్తామని అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజు హెచ్చరించారు. సుండుపల్లి మండలం మాచిరెడ్డిగారిపల్లిలో ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తున్న 9 మంది తమిళనాడు స్మగ్లర్స్ ని అరెస్టు చేశారు. వారి దగ్గర నుండి 34 లక్షల విలువ చేసే 12 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. స్మగ్లర్స్ ను అరెస్టు చేసే క్రమంలో పోలీసులపై రాళ్లదాడి చేశారని ఎస్పీ వివరించారు. 9 మందిని అరెస్టు చేయగా మరో 5 స్మగ్లర్లు పరారీలో ఉన్నట్లుగా తెలిపారు. నేను ధీరజ్ అన్నమయ్య జిల్లా ఎస్పీగా పనిచేస్తున్నాను. ఈరోజు మార్నింగ్ మనకి రెడ్ శాండర్స్ టాస్క్ ఫోర్స్ వాళ్ళు వచ్చిన ఖచ్చితమైన సమాచారం మేరకు టీ సుండిపల్లి పోలీస్ స్టేషన్ ఏరియా లిమిట్స్లో ఉన్న విలేజ్లో రెడ్ శాండర్స్ తరలిస్తున్నారనే ఇన్ఫర్మేషన్ మీద ఎర్లీ మార్నింగ్ అవర్స్లో రైడ్ చేయడం జరిగింది. అండ్ 9 మెంబర్స్ తమిళనాడుకి చెందిన లేబర్ అండ్ వర్కర్స్ని ఎవరైతే ఈ రెడ్ శాండర్స్ తరలిస్తున్నారో వాళ్ళని పట్టుకోవడం జరిగింది. ఇందులో మొత్తం 9 మంది రెడ్ శాండర్స్ తరలిస్తున్న లేబర్ కూలీ వాళ్ళందరూ కూడా దొరకడం జరిగింది. దాంతోపాటు మనకి ఫార్వర్డ్ లింక్స్, బ్యాక్వర్డ్ లింక్స్ ఎవరైతే ఇదంతా ఆర్గనైజ్ చేస్తున్నారో అండ్ ఫైనాన్స్ చేస్తున్నారో మెయిన్ కల్ప్రిట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా వాళ్ళ కన్ఫెషన్ స్టేట్మెంట్స్లో అన్నీ కూడా రికార్డ్ చేయడం జరిగింది. వాళ్ళందరినీ కూడా అక్యూజ్డ్ కింద యాడ్ చేసి అండ్ వాళ్ళందరినీ కూడా పట్టుకోవడం జరుగుతుంది. టోటల్ 12 రెడ్ శాండర్ లాగ్స్